మావాడు డిగ్రీ 6 ఏళ్ళకి పాస్ అయ్యిండు. వాడు మళ్ళీ నీకు సజెషన్ తీసుకుంటాడు. ఏం చెప్పాలి? ఇప్పుడు మావాడు మాకంటే ముందు డిగ్రీ పాస్ అయ్యిండు, ఎంబీఏ పాస్ అయ్యిండు. ఏం చేస్తాడు ఇప్పుడు? సముదాలు పెట్టుకుంటాను. బీకామ్ తీసుకున్నాం మంచిగా, టైంపాస్ తీసుకుంటే అయిపోతుంది. అంటే ఎలక్ట్రానిక్ తీసుకున్నాం మంచిగా, ఏమంటారు ఇంజనీరింగ్ చేసినట్టు కొట్టుకున్నాను. నీ శాలరీ ఎంత? చాలనా ఎంత మొత్తం కొట్టించుకుంటే 20,000 వస్తాయి. మావాడు ఒక రోజు అనిపిస్తుంది అని చెప్తారు. ఇప్పుడు తెలుసురా అందుకని నీకు బ్యాలెన్స్ వెళ్దామని వచ్చినాం. వస్తాడు, సీట్ దిగిపోతాడు, మంచిగా కూర్చుంటాడు. అంతేనా కదా? ఇదే గాయస్ షాప్. వచ్చేసాడు మావాడు వినీత్. ఉదయం అని చెప్పండి, ఫ్రీ ఇచ్చేస్తారు చాయ్ మీకు. అమౌంట్ ఇస్తావా? డిస్కౌంట్ ఇస్తావా విశాంత్? మా పేరు చెప్తే ఎక్స్ట్రా తీసుకుంటా అంతే అంటాడు. కానీ మా పేరు చెప్పుర్రి, ఒక చాయ్ ఫ్రీ ఇస్తాం మీకు. ఏమంటారు అదే కోడా? కోడే అరే ఏం పెట్టాలా కూపన్? మా ఇద్దరు కలిపి అది కూడా ఇప్పుడు ఫ్రీ అనగానే ఏమవుతాం మాట్లాడుతుంది. యాష్ వియూవి అని వస్తుంది. వచ్చేసే ఖాళీ మన వాళ్ళకి ఇచ్చేసే ఛాయ్. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ అయితే మెల్లగా. సరే గాయస్ వచ్చినాం ఈవినింగ్ టైంలో ఛాయ్ తాగడానికి, కొంచెం బాధకాన్ని చేసి. అవురా ఏదో చేస్తున్నాం, చేయనే రాదురా బ్లాగ్. మళ్ళీ వీకెండ్ టైం ఏదో చిన్న చిన్న వీడియోస్ వస్తాయి చూడు. నచ్చితే మరి ఏం చేయాలి తెలుసు కదా? ఏం చేయాలరా? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సో ఛానల్ పేరు ఇంకా పెట్టలేదు. సో వీడియోస్ అన్నీ కొంచెం అంటే ఛానల్ పేరు పెట్టాలి కదా గాయస్. సో ఛానల్ పేరు పెడదాం.